ప్రభు అయిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఉదయకాలం ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. తెల్లవారుజామున అద్దరిని నిలిచిన ప్రభువు ఇందులో ఉంచి 4 విషయాలు. ప్రాపంచిక జీవితాలలో దేవుని సన్నిధి. ఆయన కేవలం మతపరమైన సందర్భాల్లోనే కాదు, మన దైనందిన పనులలో కూడా ఆయన మనల్ని కలుసుకుంటాడని గుర్తు చేస్తుంది. మన అనుదిన పనుల్లో కూడా ఆయన కలుసుకోవడానికి ఇష్టపడతాడు. రెండవది, మన వైఫల్యం యేసుక్రీస్తు మార్గదర్శకత్వం. ఓటమి రావటం వలన మేలే జరిగింది. ఏంటంటే ఆయన శిష్యులను కలుసుకున్నాడు. కొన్నిసార్లు నష్టము, ఓటమి, అవమానము ఆయన దగ్గరికి రావడానికి మార్గం సుగమం అవుతుంది. మూడవది, ఆలస్యంగా గుర్తించిన శిష్యులు కనపడుతున్నారు. శిష్యులు వెంటనే ఆయనను గుర్తించలేదు, కానీ లేటుగా గుర్తించారు. ఇది ఆత్మీయ మందకొడితనాన్ని చూపిస్తుంది. నాలుగవది, చలికాలములో ఉదయకాలపు పొగమంచు మసకగా ఉండి ఎదురుగా వచ్చే దారిని కానీ వాహనాలను కానీ ఏమిటిని కనిపించకుండా చేస్తుంది. ఓటమి, వైఫల్యము, చింత, దిగులు వీటి మీదనే మన దృష్టి, మన గమనం ఉంచటం వలన మన బలహీనత హైలైట్ అవుతుంది. క్రీస్తునాథుని గొప్పతనము, శక్తి తక్కువ అవుతుంది. ఎంతసేపు మనల్ని నిందించుకోవడం, మన ఓటమి, మన చేతగాంతనం క్రీస్తును మరిపిస్తుంది. ఆయనను గుర్తు రాకుండా చేస్తుంది. ఆయనను గుర్తుపట్టకుండా చేస్తుంది. కేవలం మన స్వశక్తి మీద ఆధారపడి మనం నష్టపోతాం. అందుకే అట్టి వారి కొరకు యేసు ప్రభు బాగు చేయడానికి, సరిచేయడానికి, మరలా తన పనిలో వాడుకోవడానికి ఆయన ఇంకా దరిలో నిలిచి ఉన్నాడని మనకు మాట గుర్తు చేస్తుంది.